నాగతేజ్ గారు ఏముంటుంది ఇప్పుడు? ఇప్పుడు మామూలుగా ఉండదు, ఇక అంతా అన్లిమిటెడ్, ఏది కొంచెం కొంచెం ఉండదు. ఒకసారి మీరు అందరు గట్టిగా ఓ వేసుకుంటే ఇంకొంచెం ఎనర్జీ కావాలి, ఇంకొకసారి గట్టిగా ఇది కావాలి. సో మా శ్వేత డాన్స్ ట్రూప్ అదరగొడుతుంది, ఇంత మంచి ఈవెంట్ని మనకు అందిస్తుంది. హ్యాపీ ఈవెంట్లో హ్యాపీగా కతులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలలా ఉలలా రావాల గోపాల, కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. అరే దాదా దాదా రాజా దర్శి కొడతా మర్చెంట్ హౌస్ దర్వాజా, చలో నీదే కాదా నీ రోజా, ఒళ్ళో పర్రా విప్పావంటే నీ పంజా. ఇంటికే బస్తావో నటింటికే బస్తావో, అడుగెడితే హిస్టరీ రిపీట్స్. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు దంచు దంచు బాలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. సునామీయే తెచ్చింది మొనిక బెల్లుజీ, తగ్గది ఎనర్జీ, అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి. టక్కున చూసిందో హై పల్సే బాడి, హోయలే చేపలకే నేర్పించులే, కలకే కలరేసే జిల్లేబీ లేడీ, సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవునే. వచ్చి ఆడుకో.
సూపర్. ఒకసారి గడిగా చెప్పట్లు. ఇది ఎక్స్ట్రా డోస్ అంటే. ఇందాక నేను ఏం చెప్పినా మొత్తం మామూలుగా ఉండదని చెప్పినా లేదా? ఒకసారి అందరు గట్టిగా చెప్పండి ప్లీజ్. నా పేరు గంగాధర్. నేను 2018 నుంచి తెలుగు అసోసియేషన్లో ఉన్నాను. కానీ అప్పుడు అంత యాక్టివ్గా లేను. స్టార్టింగ్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నా. టైం స్పెండ్ చేయగలుగుతున్నా ఇక్కడ. కానీ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. బెంగళూరులో మన తెలుగు వాళ్ళందరికీ ఒక చక్కటి పిల్లలకి మన కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేయడం నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చాలా సంతోషం. మేము ఇందులో వాలంటీర్గా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను సంక్రాంతి సత్యనారాయణ వ్రతం ఇవన్నీ బాగా చేస్తాము. మా వంతుగా మేము వచ్చి ఎంతో కొంత వాలంటీర్గా సేవ చేస్తాం. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందులో అందరూ మంచి సోషలైజేషన్ ఉంటుంది. ఇక్కడ చక్కగా మన తెలుగు ఊర్లో ఫ్రెండ్స్తో ఎలా వాతావరణం ఉండేదో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. దానివల్ల అట్రాక్ట్ అయ్యి నేను ఇందులో కంటిన్యూ అవుతున్నాను. కానీ ఇట్స్ వెరీ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ అండ్ థ్యాంక్ యూ శంకరన్న. థ్యాంక్ యూ ఆల్ ద కమిటీ మెంబర్స్. హాయ్ అండి, నా పేరు నాగేంద్ర. నేను ఈ అసోసియేషన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీని. నేను లాస్ట్ 8 years అయింది అసోసియేషన్లో జాయిన్ అయ్యి. సో నేను ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చూసుకుంటుంటాను, ఎస్పెషల్లీ మన సంక్రాంతి ప్లస్ మన భోజనాలకి. సో ఈ సంక్రాంతి 10th year అనమాట. సో మాకు చాలా స్పెషల్ ఇది. సో అందరూ తప్పకుండా రావాలి. సో అందరం కలిసికట్టుగా ఎంజాయ్ చేద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మన ముందుకు జబర్దస్త్ టీంతో మరొకసారి నవ్వుకుందాం హ్యాపీగా. అంతకుముందు మా వెంకీ మంకీ అండ్ జబర్దస్త్ ట్రెండింగ్ స్టార్ డ్రీమ్ లీడర్ అని చెప్పాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ కామెడీతో అందరినీ కన్ఫ్యూజ్ చేసి అటు ఇప్పుడు వెబ్ సిరీస్ ఒక చిన్న బావా బామర్ది వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్కి ఉంది. దాంట్లో ఒక డైరెక్టర్ కూడా చేశాడు. సో వెల్కమ్ టు వెంకీ విత్ మంకీ. గట్టిగా చెప్పట్లు. ఎస్. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడ బుబ్బా నవ్వించడానికి వచ్చారు. ఒకసారి ఎక్స్ట్రా మామూలుగా ఉండదా? ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి ఇప్పటిదాకా చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ విన్నారు అండ్ డాన్సులు చూశారు. అండ్ మా నాగతేజ్ యొక్క స్టాండప్ విన్నారు. ఒకసారి ఓకే అంటే గట్టి క్లాప్స్ కొడితే ఒక మంచి స్టాండప్ చేస్తానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంతకుముందు చెప్పాడు బావ బామ్మర్ది అని రిలీజ్కి ఉంది. అదేవిధంగా మామాల్లుడు అని ఇంకొక వెబ్ సిరీస్ చేసామండి. అందులో నాగతేజ్ మంచి రోల్ చేశాడు. అది అతిపెద్ద ప్లాట్ఫామ్లో ఈ శివరాత్రికి మీ ముందు రాబోతుంది. ఓటీటీలో పెద్ద వెబ్ సిరీస్ అది. మొత్తం 37 members ప్యాడింగ్ చేశాము. ఎప్పుడు మీ ఆదరణ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక వెళ్ళిపోతే ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్ బాగా చేశారని మనం అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు. అవునా కదండి? అవునన్న వాళ్ళే చప్పట్లు, లేకుంటే వద్దు. నిజంగా ఈరోజు మన ఈసీటీ వారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారి కోసం చప్పట్లు ఒక్కసారి. థ్యాంక్ యూ. ఎందుకు చప్పట్లు అంటే ఒకరోజు ఇలానే ఎవరైనా చిన్న మంచి పని చేస్తే వాళ్ళని పొగడండి, వాళ్ళని ప్రోత్సహించండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారని చెప్తే ఒక అతనికి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదండి. జనం నిలబడి వెంకీ అన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నాను. నిజంగా అప్రిషియేట్ చేస్తే ఇంత బాగుతారో నాకు తెలియదయ్యా. ఈ రోజు నుంచి ఎవడేం చేసినా బాగా పొగిడేస్తాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నా. అయితే అతను ఇంటికి వెళ్తే ఎవరిని పొగడాలి? ఈ అమ్మ ఏమన్నది, ఇంట్లో నా పెళ్ళానే పొగుడుతా, ఫస్ట్ మా ఆవిడతోనే స్టార్ట్ చేస్తా అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. ఆవిడని బాగా పొగడదని ఫిక్స్ అయిపోయాడు. ఏంటండి ఆకలి అవుతుంది, అన్నం వేసుకోండిరా అని సరికి వాళ్ళ ఆవిడ అన్నం తీసుకొచ్చింది. వాడు అన్నాన్ని చూస్తే ఆవిడని పొగడాలని, అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నువ్వు అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్న ఈరోజు చూస్తున్నా. ఇంట్లో ఏమేసి వండి నువ్వు బంగారం, సర్పేక్షలు వేసినావు, 2 చుక్కల భుజాల పోసినావా, అన్నం ఇంత తెల్లగేలా వండావు అని సరికి వాళ్ళ ఆవిడ సాంబార్ పోసింది. ఇది సాంబారా లేకపోతే అమృతమా? చిన్నప్పుడు టీవీలో చూసినా సినిమాలో చూసినా అమృతం ఇంత టేస్ట్ ఉంటుంది కావచ్చు అని సరికి ఆవిడ అదే గిన్నెతో పూర్తిగా కొడతావంటే, సచ్చినాడా నువ్వేమనుకుంటున్నావు? 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడతానా, ఒక్కరోజు నా వంటను మెచ్చుకోలే. ఇవాళ నాకేదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి దాన్ని వండమని చెప్తే దాని వంట నీకు ఇంతగానో నచ్చిందిరా. సో పొగిడే ముందు కూడా కాస్త ఆలోచించుకొని పొగడాలి. ఓకే అండి, ఒకసారి గట్టి క్లబ్స్. థ్యాంక్ యూ అండి. అండ్ అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళ ఇళ్ళలో కొన్ని కుక్కలను పెంచుకుంటున్నారండి. అవి ఎవరైనా ఎదురుగా వస్తే మామూలుగా అని అరవకుండా ఎవరైతే పెంచుకుంటున్నారో వారి స్టైల్లో వారిని ఇమిటేషన్ చేసి అరిస్తే ఎలా ఉంటుంది, జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసమే. మొదటగా అక్కినే నాగేశ్వరరావు గారి ఇంట్లో కుక్క ఉందండి. అది ఎవరైనా కొత్త వారు వస్తే ఆయన ఇమిటేషన్ చేస్తూ అరుస్తుంది. ఏ విధంగా
వర్క్ 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 వర్క్. ఇలా అరుసు భయపెడుతుంది. ఇక వారి కుమారుడు నాగార్జున గారి ఇంట్లో కుక్క ఉందండి, అదే విధంగా అరుస్తుందంటే బో హే బో బో హే బో 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 హే బో, ఇలా అరుసు భయపెడుతుంది. ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంట్లో కుక్క ఉందండి, అదే విధంగా అరుస్తుందంటే భవ్ 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 భవ్, ఇలా అరుసు భయపడుతుంది. ఇక మన యాంగ్రీ యంగ్మెన్ హీరో రాజశేఖర్ గారి ఇంట్లో కుక్క ఉందండి, అదే విధంగా అరుస్తుంటే హా బౌ హే బౌ హా బౌ, ఇలా అరుసు భయపడుతుంది. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుక్క ఉందండి, యా అదే విధంగా అరుస్తుందంటే బో 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 బో, ఇలా అరుసు భయపడుతుంది. ఇక మన ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కుక్క ఉందండి, అది ముసిల్ది అయిపోయిందా, మూలుగుతుందా, హెల్త్ బాగాలేదా, అసలు దానికి ఏమైంది అన్నట్టుగా అరుస్తుంది. ఏ విధంగా ఎవరైనా కొత్త అనిస్తే ఇలా అరుసు భయపెడుతుంది. ఇక నాకు ఫేవరెట్ హీరో బాలయ్య బాబు గారి ఇంట్లో కుక్క ఉందండి, యా ఆయన కంటి చూపుతో చంపేస్తుంది, కంఠంతో చంపేస్తుంది. ఏ విధంగా ఇలా అరుసు భయపడుతుంది. అండ్ అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల విషయానికి వస్తే మన ఏపీ సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుక్క ఉంది. ఎవరైనా వస్తే ఎందుకు వచ్చానన్నట్టు అరుస్తుంది. ఏ విధంగా ఇలా అరుసు భయపడుతుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుక్క ఉందంటే అదే విధంగా అరుస్తుందంటే భౌ 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 భౌ, ఇలా అరుసు భయపడుతుంది. ఇక చివరిగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి ఇంట్లో కుక్క ఉందండి, అదే విధంగా అరుస్తుందంటే భౌ 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 దీని తల్లి భౌ. సో ఈ విధంగా తీసుకోవచ్చు. నచ్చితే మాత్రం ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఒక అతను ప్రతిరోజు ఫుల్గా తాగేసి వెళ్ళి వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నాడు అండి. అయితే వాళ్ళ ఆవిడ భరించి 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 ఒకరోజు చాలా సీరియస్గా చెప్పింది. ఏ విధంగా చెప్పిందంటే రేపు కనుక తాగేస్తే నీ కాళ్ళు చేతులు ఇరగొడతా అని చెప్పింది. వాడేమో పాపం తాగకపోతే ఉండలేడు, తాగితేనేమో ఇది తంతది. సో వాడు ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఆవిడ ఏమనుకుని ఉండడానికి తాగేసి కొన్ని ఐడియాలు అనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడ తిట్టకుండా ఉండడానికి. ఫుల్గా తాగి లక్ష్మి డోడి సచ్చినోడు మళ్ళా తాగొచ్చిన పిచ్చి మొక్కలన్నా నన్ను తాగుతాను అంటాను, కానీ తాగితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా బంగారం? తాగితే ఉపయోగాలు ఉన్నాయి, అమ్మతో మస్తు ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి రవి? ఇక చెప్తున్నాగా, మందు తాగితే ఫుల్ బలం వస్తుంది. అరే పిచ్చోడు, అది పాలు తాగుతూ వస్తుందిరా. పాలు కాదే, మందు తాగితేనే బలం వస్తుంది. ఎట్లనా? ఇప్పుడు నువ్వు పెద్ద గ్లాసులో పాలు తాగి చిన్న గోడ ఇట్లా కరుపు కదులుతుందా? కదలది. అదే చిన్న గ్లాసులో 90 పోసుకొని తాగి పెద్ద బిల్డింగ్ని చూడు, జస్ట్ కంటి చూపుకి అటు ఇటు ఊగుతుంది. ఇంకోటి, ఇక తాగిన ఇంట్లో దొంగలు పడరా? అస్సలు పడరు. ఎందుకు పడరు? ఎట్లా పడతారే? తాగితే వీడి తెల్లని దాకా ఇంట్లో కూర్చొని కంటలాగా అని మొత్తుకుంటుంటాడు కదా. ఒకవేళ పడ్డా ఏం ఎత్తుకపోడు. ఎందుకు ఎత్తుకపోడు? ఎట్లా ఎత్తుకపోతే ఉన్నదని తీడి అమ్ముకొని తాగుతాడు కదా. ఇంకోటి, తాగినోడికి ముసలితనం రాదా? అమ్మతోడు రాదు. ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది? తాగితే వీడు మధ్యలో పుట్టుకుమని పైకి పోతాడు కదా. ఇంకోటి, తాగితే లోకం మంచి మర్యాద ఇస్తుంది. తాగితే తిడతారు కాదే, మర్యాద ఇస్తుంది. ఎట్లనా? నేను మొన్న ఫుల్గా తాగి నడి రోడ్డు మీద వండుకున్నా. పెద్ద ఆర్టిస్ట్ బస్సు వచ్చి ఆయన వచ్చి అని ఆరోగ్యం కొట్టింది, నేను లేవలే. అని ఆరోగ్యం కొట్టింది, అస్సలు లేవలే. అంతే, డ్రైవరు కండక్టర్ ప్రయాణికులు దిగచ్చి నీ కాళ్ళు ముక్త బాంచం లేరా, సాయంత్రం అయింది ఇంటికి పోవాలని కాళ్ళోడి చేతిలోడు పట్టుకొని పక్కన కూర్చోబెట్టిపోయారు. అంత మర్యాద ఇచ్చారు నాకు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆపిర్రు. వేరే లారోడు అయితే మీదికి ఎక్కితే సత్తావు పిచ్చి మొక్కదానా. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ పోతే నా మీదికి వెళ్ళి పెద్ద పెద్ద విమానాలు పోయినాయి. ఏమో ఒక్క విమానం పోయినా నాకేం కాదు. ఆఫ్టర్ ఆల్ లారీ బస్సు పోతే నాకేమవుతుంది? ఇక ఇదంతా కాదు, తాగితే నాకు మంచి మ్యాజిక్ వచ్చింది తెలుసా? మ్యాజిక్ ఫుల్ మబ్రే మ్యాజిక్. ఏంటిది అది? ఏం లేదు, ఇగో నైట్ మూత్రం వస్తుందని బాత్రూమ్ పోయి డోర్ తీసిన, లైట్ దానికైతే వెలిగింది. మూత్రం పోసి డోర్ వేసిన, లైట్ దానికైతే బంద్ అయింది. సచ్చినోడ నైట్ ఫ్రిడ్జ్లో పోసింది నువ్వేనారా? ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే మాత్రం గిటే క్లాప్స్ అండి.
థ్యాంక్ యూ వెంకీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ చెప్పాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు మా వెంకీకి. సో ఇప్పుడు మా జబర్దస్త్ టీం అందరూ చలకి జంటి గారు అండ్ వెంకీ గారు అండ్ మా నారాయణ అందరు కలిపి ఒక మంచి స్కిట్ చేయిస్తాం. మా కాంతారా రెడీ అయిపోయింది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే కాంతారా స్పెషల్ పర్ఫార్మెన్స్ మన కోసం వైజాగ్ నుంచి వచ్చారు మా స్పెషల్ యాక్ట్ విజయ్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. దానికి ఒక రాజు ఉండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం అన్నీ తన దగ్గరున్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. ఆ రోజు నుండి ఆ ఊరి దైవం రాజుగారి ఒళ్ళో వచ్చి స్థిరపడింది. రాజుగారి ఊరు ఆ ఊరి వాళ్ళదయ్యింది. రాజుగారి ఇంట్లో సంబరాలు జరిగేవి. ఏం చందవో ఏం చందవో ಪಾಡ್ತನ ದಾದನಿಯಲ್ಲಿ ನಾ ನೋಟದಲ್ಲಿ ಏನ್ ಚಂದವೋ ಏನ್ ಚಂದವೋ బాంబే నుంచి ఇక్కడికి కోలం చూడడానికి రాలేదు, భూమిని వెనక్కి తీసుకోవడానికి వచ్చాను. ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. ఇలాంటి నాటకాలు నేను చాలా చూశాను. ಬರೆಸದ್ದು ಕಲೆಯುವುದು ಕುಣಿತದಲ್ಲಿ ಏನ್ ಚಂದವೋ ಏನ್ ಚಂದವೋ ಏನ್ ಚಂದವೋ ಕಾಡು ಕತ್ತಲಾಗಿ ನಾಡು ಬೆಳಕಾಗುವಂತ ಹೊತ್ತು ಕೂತಿನಾರೆ. ನನ್ನ ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ಕೇಳುವಂತ ವಾಡಿಕೆ, ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದ್ರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ? పంజుర్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళవి కావు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగిచ్చేయాలి. జాగా ఊరిన ఊరుదు. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంట. ఎక్కడున్నాడు? ದೈವವಾ ನರ್ತಕನ ಇವತ್ತೇ ತೀರ್ಮಾನ ಆಗಿ దొరికినట్టు నరికేయంట్రా. వాడి సంగతి నేను చూసుకుంటాను. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి కుడిగ కూడా వస్తాడు. കുഞ്ഞേ മടങ്ങുക, ഞാനുണ്ട്, നീയുണ്ട്, ആട്ടമുണ്ട്, ആർപ്പുവിളികളുണ്ട്. നിന്നിലേക്ക്, നിന്റെ നന്മയിലേക്ക് കുഞ്ഞേ മടങ്ങുക.
ప్రేమ జ్ఞానం అమరం అమరం. వావ్, ఎక్స్ట్రాడినరీ. గట్టిగా చెప్పట్లండి. ఇంకొంచెం ఎనర్జీగా కావాలి. ఇంకొంచెం. బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ నుంచి ఇలాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ మనకు అందజేశారు. ಎಕ್ಸ್ಟ್ರಾರ್ಡಿನರಿ అని చెప్పాలి. ಹಲೋ, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ಇವತ್ತು ಒಂದಾದರೂ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮುಗಿತಾಯ್ತು. ನಿಮಗೆಲ್ಲಾದರೂ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದ್ಸಲ ಗಟ್ಟಿగా ವಾವ್. ನಿಜವಾಗ್ಲೂ ಅವರ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಗಟ್ಟಿಗೆ ವಾವ್. ಇವಾಗ ಚಲಾಕಿ ಚಂಡಿ ಮೇಲೆ ಬಂದು ಒಂದು ಸ್ಕಿಟ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ವಾವ್. ಏಯ್, ಎಲ್ಲಾದರೂ ಇದರ ಬೆಂಕಿ ಮೇಲೆ ಬರಬೇಕಂದ್ರೆ ವಾವ್. ಇವತ್ತು ETC ಪ್ರೋಗ್ರಾಮ್ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗಬೇಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ವಾವ್ ವಾವ್. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మన ముందుకు ఒక మంచి సూపర్ హిట్ స్కిట్ ఇంకా అందరు కలిపి ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాం. సో చలాకి చెట్టి గారు, చిట్టిబాబు గారు, వెంకీ మంకీ అండ్ నారాయణ, సో అందరూ కలిపి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. అవర్ మీడియా పార్ట్నర్ కన్నడ సుమన్ టీవీ ఛానల్, కన్నడ సుమన్ టీవీ, అవర్ మీడియా పార్ట్నర్. థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ. Purvankara, there is a new project they are starting near Huskur Gate. It's a very big project. So they are coming up with a new project there. స్నైకాన్ యునైటెడ్ సెరెనిటీ 31 acres ఆఫ్ ప్రీమియం ప్రాజెక్ట్ అండి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టారు. ఇక్కడే వైట్ ఫీల్డ్ మాలూరు దగ్గర. సో వాళ్ళ స్టాల్ కూడా ఉంది. ప్లీజ్ విజిట్ ఇట్ అట్ ఫర్ ద మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. సో మనకు స్కిట్లోకి వెళ్ళే ముందు ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చారండి. ఆయన మలయాళం స్టారు. సో ఆయనకి కొంతమంది రకాల కొన్ని పిచ్చి ఉంటాయి. కొంతమందికి ఏమో ఎప్పుడు 24 గంటలు ఫోన్ మాట్లాడే పిచ్చి, కొంతమందికి ఏమో సెల్ఫీ పిచ్చి, కొంతమందికి ఏమో మేకప్ పిచ్చి. ఇప్పుడు వచ్చే అతనికి మైక్ పిచ్చి. మైక్ దొరికితే మాత్రం అసలు వదలడు. సో మలయాళం సెలబ్రిటీ, ప్లీజ్ అండ్ ఎస్ చిట్టిబాబు గారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? మరి సంక్రాంతి సంబరాలతో మీతో పాటు ఎంజాయ్ చేయడానికి కమిటీ పెద్దలు మన భాస్కర్ గారు నన్ను ఎక్కడి నుంచో పిలిచారు. మరి మీకు ఏదో మిమ్మల్ని నవ్వించాలని ట్రై చేస్తున్నా. ఏం సార్ భాస్కర్ గారు, నవ్వుకుందామా? మరి ఇంతమంది జనాన్ని, ఎన్నో ప్రోగ్రాంలు, ఈ మధ్యన 5 ప్రోగ్రాంలు మేము సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం, కానీ ఇంత పెద్ద క్రౌడ్ అయితే రాలేదండి. నిజంగా ఏం ఎనర్జీ. చలికి కూడా మీరు కూర్చున్నారంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. తెలుగు వాళ్ళని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ సమక్షంలో సంక్రాంతి చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. మరి ఇదే పోయిన సంవత్సరం 2025లో ఒక సంక్రాంతి సంబరాల్లో భీమవరం దగ్గర ఏం జరిగిందో మీకు చెప్పుకోవాలి. మరి ఆ రోజు ఏం జరిగిందంటే చాలా అద్భుతం జరిగింది. ఒక్కసారి మైక్ ఇస్తారు సార్. సార్ ఒక్కసారి ఏంటి సార్, మైక్లో మాట్లాడు. ఫస్ట్ ఆన్ చేసుకుని నేర్చుకోండి, వచ్చేస్తారు. కొంచెం లెఫ్ట్ అమ్మా, లెఫ్ట్ కోస్ట్ లెఫ్ట్. కొంచెం రైట్, కొంచెం ముందుకో. ఏ పడతా, బ్యాక్ రా, కొంచెం బ్యాక్. రైట్. ఏమైంది సార్, నన్ను కుదురుతున్నారు? మైక్ ఆపేశావా? నువ్వే కదా రైట్ లెఫ్ట్ అన్నావు. అంటే మాకు మా మైక్ సెట్ బాక్స్ పెట్టేటోడు అటు లెఫ్ట్లో పోతున్నాడు. సో ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను సెలబ్రిటీగా వచ్చినప్పుడు ఇవన్నీ ముందే చూసుకోవాలి సార్. భాస్కర్ సార్ చెప్పలేదు ఇతనికి లైట్ మ్యానా, ఇతను ఎలక్ట్రీషియనా? మీరు చూసుకోండి సార్. అమ్మ మీరు మాత్రం నవ్వుకుందామని. అబ్బా, మరి నిజంగా భీమవరంలో జరిగిన సంఘటన. అరే 4 మాటలు మాట్లాడదామని వస్తే కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. మరి నిజంగా 2024లో భీమవరంలో ఏం జరిగింది అనేది మీకు అందరికీ చెప్పుకోవాలి సార్. ఏ బాబు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పెడితే వాళ్ళు బండ బూతులు తిడుతున్నారు, అవసరమా నాకు? తీయది. మరి 2024లో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పుకోవాలి. చాలా అద్భుతం జరిగింది అది. మైకు బాబు తీయవాకమ్మ, నీకు దండం పెడతా.
మరి ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మన బెంగళూరులో ఉన్న మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్పుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది ముఖ్యంగా ప్రజలకు చెప్పాలి, మన భాస్కర్ గారికి చెప్పాలి. బుద్ధి జ్ఞానం లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం మనిషివేను నాకు అర్థం కాదు. ఏమైంది బ్రదర్, ఏమైంది? అరే ఏం మనిషి అని నాకు అర్థం కాదు. గాడిదే దునపోతాడు. ఏమైంది ఊరికా ఎన్నిసార్లు చెప్పాలి నేను దగ్గర నుంచి? ఏమైంది? ఆ డబల్ జీరో కారు ఆడితే తీయండి. అది మనిషివా దున్నపోతావా? అరే ఏమైనా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇంతమంది జనాలు ఇక్కడ లోపల కారు అక్కడ పెట్టదని చెప్పాను కదా. అరే ఏం మనిషి తిట్టని మాట్లాడతా కదా. ఏమైనా నాకు అర్థం కాదు. అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ రోడ్డు మీద కారు ఆ కారు ఎట్లా వస్తుంది? ఇంతకి కార్ నెంబర్ ఎంత? చిక్కుండాలి మనిషికి. ఎంత కార్ నెంబర్ ఎంత? బుద్ధి జ్ఞానం నోర్మే కొడితే చచ్చు. ఆ కారు నాది బా. నీదా? సరే ఆ కారు పక్కన పెట్టి మిగతా కార్లను తీసేయండి. చాలా ఇబ్బందిగా ఉంది, తీయండి. మాట్లాడు. ఇంకొకసారి నేను చెప్తా మాట్లాడేందుకు నేను చెప్తాను. వెళ్ళు. మన కారు కొడితే చచ్చిపోతే. అరే మన కారు తీసి కూడా పక్కన పెట్టమ్మా. మరి నిజంగా 2024లో భీమవరంలో ఏం జరిగింది మీకు అందరికీ చెప్పుకోవాలి. ఏం సార్ చెప్పండి సార్. అది మీరు అడుగున్నారు మైక్ చేతిలో పెట్టుకొని. మరి ఆ రోజు ఏం జరిగింది సార్? బా ఒక్కసారి తమ్ముడికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను నోరు చించుకొని మాట్లాడుతుంటే నా మీద అభిమానంతో వాటర్ తీసుకొచ్చాడు. లవ్ యూ బ్రదర్. ఎందుకు ఏడగొడతావన్నా? ఇది నువ్వు పొగబెట్టేస్తూ నాకు కనపడకుండా చేస్తావా ఏంటి? థ్యాంక్ యూ బ్రదర్. ఇందాక మూత రాలేదు సార్. మూత గురించి అంటే ఎవరైనా పనికి మాలోడు ఉన్నాడేమో అని తీపిచ్చాను సార్. హలో సార్, ఇలా గెస్ట్గా పిలిపించి ఇలా ఆడుకుంటారా సార్ మీరు? చూస్తా. మరి 2020 ఈ రెండు కెమెరాలు పెట్టి చిత్తావేందా నువ్వు? అంటే ఇరికిద్దామనే. మరి ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికీ చెప్పుకోవాలి. భీమవరంలో 2024లో ఏం జరిగింది మీకు అందరికీ చెప్పాలి. అన్న అక్కడిక్కడ తిరుగుతున్నావు ఏందన్నా? కొడతావా ఏంది? బాబు కాలుతుంది. ఎక్కడున్నారండి? బెంగళూరులో షో అని చెప్పి వచ్చారు, నన్ను ఇక్కడే వదిలేశారు. ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు, అల్లాడిపోతున్నానండి. ఓమా నేను కూడా మీ వీడియో చూసి నేను అల్లాడిపోతున్నా. మరి నేనేమని చెప్పుకోవాలి చెప్పు? మీ స్పీచ్ తర్వాత ముందు మా ఆయన ఎక్కడున్నాడు ఎతకాలి ఒకసారి చెప్పండి. నారాయణ యాడున్నావు? నారాయణ నారాయణ యాడున్నావా బాబు? మీ భార్య అల్లాడిపోతుందట ఇక్కడ. అక్కడ అందరూ చేతులు ఎత్తుతున్నారేంటి? మీరందరూ మా మొగుళ్ళు కాదు. ఓ అమ్మ ఇంతమంది నారాయణ లేవండి బాబు. ఏదో నారాయణ అంటే చేతులు ఎత్తేస్తున్నాను. ఎక్కడున్నారండి బాబు? నారాయణ మరి మేడం టార్చర్ భరించలేక నువ్వు వెళ్ళిపోయావా? ఈయన స్పీచ్ నడుస్తూనే ఉంటుంది, ఫుల్ సోది నుంచి సోది పెడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా వచ్చి నన్ను తీసుకెళ్ళవయ్యా బాబు. మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంతేగా. మీరు ఆడ కూర్చొని నేను తీసుకెళ్తా కానీ తర్వాత వస్తాడు కదా. వస్తాడండి, తప్పకుండా వస్తాడు. సరే. లేకపోతే నాకు తెలిసి మీరు పెట్టే టార్చర్ భరించలేక వెళ్ళిపోయాడేమో. నారాయణ ఇందా నుంచి సోది పెడుతున్నాడు, నువ్వు తొందరగా నన్ను తీసుకెళ్ళు. నేను నీకు సోది పెడుతున్నానా? వెళ్ళొస్తానండి. చెప్పండి. ఓకే. మరి భీమవరంలో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. 2024లో అనుకుంటున్నా. ఏది భాస్కర్ సార్? అనిత అందరి ముందు ఐ లవ్ యూ చెప్పమన్నావు కదా అనిత. ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నా అనిత. ఒరే నువ్వు అనిత ప్రేమించుకుంటే ఈడికి వచ్చి చెప్పడం ఎందుకు? అయ్యో బాబోయ్, ప్రతి ఓడి స్టేజ్ మీదకి వస్తాడు అనిత. పార్కులో కూడా ప్రేమించుకోవచ్చు కదా, మనల్ని ఇక్కడ తప్పించుకోవడం ఏంటండి? సంక్రాంతిలో ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. మరి నిజంగా 2024లో భీమవరంలో ఏం జరిగింది? నీకు దండం పెడతానా వీడియో దేవాకి నీ కాలు ముక్త. మరి 2024లో ఏం జరిగిందో మీకు అందరికీ చెప్పాలి. ఉదయం తీస్తున్నావా? నువ్వెందుకు వచ్చినావు భయ్యో? నీ పర్సనాలిటీ చూస్తుంటే భయం అవుతుంది. ఏమో ఎవడు ఎందుకు వస్తాడో కూడా తెలుస్తలేదు. మరి నిజంగా ఆ రోజు చాలా అద్భుతం జరిగింది మీకు అందరికీ ఇప్పుడు మన గెస్ట్ గారికి సన్మానం. ఒకసారి గట్టిగా చప్పట్లు. నిజంగా అంత దూరం నుంచి మన మాట కాదనకుండా వచ్చినందుకు. లేదు సన్మానం, చప్పట్లు. సన్మానం చేయాల్సిందే. సన్మానం నాకు నచ్చవు తమ్ముడు. మళ్ళీ నిజంగా
స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద అట్లా అరవకూడదు. సారీ సార్. ఓకే సన్మానం గట్టిగా చప్పట్లు. లేదు సంపేత సన్మానం సార్, చప్పట్లు. సన్మానం గెస్ట్కు సన్మానం జరగ సన్మానం గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్, మా మాట కాదని మేము పిలవకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే అదే అదేదో 4 మాటలు చెప్తామంటే ఎవరు వస్తున్నారు, సన్మానం చేసుకుంటున్నారు, పోతున్నారు, ఏంది ఇది? సన్మానం అంటారండి, దీన్ని సన్మానం అంటారా? ఇట్లా కూడా జరుగుతా? బలవంతపు సన్మానం అది. అది మరి ఆ రోజు 2024లో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. చెప్పండి. ఇక నీకు అన్ని కంటిన్యూ ఇచ్చుకుంటూ ఉంటారు, మాకేం పని లేదు. మరి 2024లో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పుకోవాలి. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది, చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. ఏమైంది అంకల్? చెప్పు. ప్రతి అనుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఏమైంది? అరే చెప్పు. అరే సార్ నాకు అంకల్ మరి నిజంగా అరే అరే ఆగవయ్యా. చెప్పు అంకుల్, మా అమ్మ నాన్న తప్పిపోయారు. మీ అమ్మ నాన్న తప్పిపోయారు మా అమ్మ నాన్న. సరే మీ అమ్మ పేరు ఏం పేరు? బీజీ కాపండి. బీజీ కాపయ్య. అసలు ఏడుపు వస్తుంది, ఇది వద్దు. మీ అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు మమ్మీ. మీ మమ్మీ పేరు ఏం పేరు? మీ డాడీ పేరు చెప్పురా. ఇది చెప్తాను సార్. మా డాడీ పేరు నాన్న. మీ నాన్న పేరు చెప్పు భయ్యా. డాడీ. అంకుల్ మీకు చెప్పనా, మా అమ్మ నాన్న తప్పిపోలే, ఇక్కడే కూర్చున్నారు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? మీకు అందరికి నవ్వుతున్నారు కదా నన్ను ఏడిపిస్తుంటే. అసలు బెంగళూరు తెలుగు ప్రజలు ఎంత ఆనందంగా ఎంత ఎంకరేజ్ చేస్తారు, నన్ను నేర్పిస్తున్నారు కదా మీరు, చూస్తా. మళ్ళీ నిజంగా బాబు కాక ఆడదాకా వస్తున్నావు, ఇట్లా పట్టుకొని వస్తున్నావు ఎందుకు? మరి 2024లో అనుకుంటా ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. ముఖ్యంగా సార్ 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 సెలబ్రిటీ గారు సార్, ఎప్పటి నుంచి సెలబ్రిటీతో ఫోటో తీపించుకోవాలి నా డ్రీమ్ సార్. సమీర గారు నేను చెప్పానండి, ఈ సెలబ్రిటీలు నేను అయితే ఈ అందరు ఫోటోలు సార్ ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ తర్వాత తీసుకోవాలి సార్. సార్ 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 నా డ్రీమ్ సార్, సెలబ్రిటీతో ఫోటో తీపించుకోవాలి, అదే నా డ్రీము. వద్దు ఒక్క తీసుకోండి. సెలబ్రిటీతో ఫోటో తీపించుకోవాలి. మీరు సెలబ్రిటీ, నేను ఫోటో తీపించుకునేవాడిని. తీయండి. సెలబ్రిటీతో ఫోటో తీపించుకోవాలి సార్, అదే సార్ నా డ్రీము. సార్ ప్లీజ్ సార్, నా కోసం డ్రీమ్ కోసం ఒక్క ఫోటో వెనకాల నుంచి తీయండి సార్. ఇట్లా తిరుగుతా సార్, బాగుంటుంది. ఒకసారి సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ 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 మా ఫ్రెండ్కి చెప్తే మీతో ఫోటో తీపి నమ్మడు. ఒక్కసారి చేసుకొని ఫోటో దిగరా సార్ ప్లీజ్. ఒక్కసారి చెయ్యి అబ్బా, ఒక కాలు కూడా వేసుకోరా. క్లోజ్ అనుకుంటారు సార్ ప్లీజ్. సార్ ఈ షూకు సార్ 250 ఎపిసోడ్లో ఈ షూకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. సార్ ఎంత బాగున్నాయి సార్ షూలు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, ఇలా వామో ఇనిపించి పాడుగాను. ఏం చేస్తున్నావురా? అన్న నువ్వు కూడా వస్తలేవుగా. ఆడికొస్తుందా పొగ? మరి నిజంగా 2024లో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. భీమవరంలో చాలా అద్భుతం జరిగింది. అరే మనిషివా దున్నపోతురా నువ్వు? సిగ్గుందరే నీకు అసలు? ఉండవే, నేను మాట్లాడుతున్నా కదా ఇక్కడ. మరి నిజంగా ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. అరే నువ్వు ఎన్నిసార్లు చెప్తావురా? నీకు నేను మాట్లాడుతున్నా కదా, మాట్లాడు. మళ్ళీ ఎవరిని అంటున్నావు నువ్వు? నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నా.
మీరందరూ క్షమించాలి. మధ్యన ఎవరెవరో వస్తే అరే disturb నీ చేస్తున్నారు. అసొంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళని చూసినారు రే. ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. కొడితే చచ్చిపోతావు. ఏయ్! ఏంది ఏంది నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతావేంటి? నేను ఫోన్ లో మాట్లాడుతున్నావా? మాట్లాడవా? అసలు స్టేజ్ ఎవరు ఎక్కించాను నిన్ను? ముఖ్యంగా నువ్వు నీ హైట్ ఎంత రానిది? హలో ఏ బాబు ఇప్పుడైతే నువ్వు నన్నే అన్నావు. నిన్నే అరే ఫోన్ లో మాట్లాడుతున్నావా? నేను సారీ అండి, ఏమో తెలియదు అతను ఎవరు. మరి ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికీ నువ్వు ఫోన్లో మాట్లాడేవాడు వచ్చాడు, ఏం చేసుకుందో చూసుకుందాం రా. మరి అరే చల్. మరి 2024లో భీమవరంలో ఏం జరిగిందో మీకు అందరికి చెప్పాలి. ఏమైంది? పోరాడికి ఇప్పుడు ఎట్లున్నది? కడుపు వస్తుందంట. అంబులెన్స్ కు ఫోన్ చేయవే. 2 రోజుల నుంచి అయితే నాకు ఏం చేస్తాను? నేను ఈవెంట్లు అనుకుంటా నేను తిరుగుతానా? సార్ మా అబ్బాయికి చాలా కడుపు నొప్పి అవుతుందంట సార్. హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక్క నిమిషం. నాకు మంచి ఐడియా సార్. ఒకసారి మైక్ కింద పెట్టండి. నీకు ఒక ఫోటో పంపిన, అది వాడి కోసం చూపి. అవునా? అమ్మాయ్యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు మర్చిపోలేను. ఏం లేదు సార్, మా పోరానికి 2 రోజుల నుంచి కడుపు ఖాళీ లేదట, మస్తు స్ట్రక్ అయిందంట. జస్ట్ మీ ఫోటో చూపించమన్నా ఫుల్ లూజ్ మోషన్స్ అంట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాళ్ళ కొడుకు ప్రాబ్లం అయితే నా ఫోటో ఏదో అర్థం అవుతుంది. మరి ఆ రోజు 2024 చెప్పాలి. ఇప్పుడు నన్ను భాస్కర్ సార్ కొట్టే తట్టున్నాడు 2024లో ఏం జరిగింది ఇంతకు చెప్పలేదని. మరి ఆ రోజు ఏమైంది బాబు? నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటుని, ఓ నాయన ఓ రయ్యా నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్కు సీర. నేను జాడేస్తాను చూడు, నేను జాడేస్తాను చూడు, నేను జాడేస్తాను చూడు. నాగార్జున, నువ్వు అనవసరం అడిగి పాటలు నేర్పించి చాలా తప్పు పని చేసావు. మరి నిజంగా 2024లో ఏం జరిగిందో మీకు అందరికీ చెప్పాలి. రండి బాబు తొందరగా, ఏమో చాలాసేపు అయింది. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికీ చెప్పుకోవాలి. ఆ రోజు చెప్పకపోతే మీరు చాలా బాధపడతారు. అసలు 2024 భీమో అయిపోయింది రే, ప్రోగ్రామ్ అయిపోయింది. వైరంతా చూస్ చేస్తున్నా. 2024 నువ్వేం చెప్పలేదు. థ్యాంక్ యూ అండి. ఇలా లైవ్లో కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ఎవరీవన్. తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రానున్న 2026 మన 10వ సంక్రాంతి ఈ సిటీ తెలుగు అసోసియేషన్ నుంచి మీరు అందరూ రావాలి. నేను మీ శివకుమార్ రాజు. మన ఈ సిటీ తెలుగు అసోసియేషన్ నుంచి 8 ఇయర్స్తో మా ఫ్యామిలీతో నేను జాయిన్ అవుతున్నాను. మీ అందరినీ చూద్దాం అనుకుంటున్నాను. నా రోల్ కల్చరల్ సెక్రటరీ ప్లస్ మీ అందరూ స్టేజ్ మీద చూస్తారు. నేను యాంకరింగ్ కూడా చేస్తున్నాను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి. ప్రొఫెషనల్గా ఐటీ ఎంప్లాయీ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అండ్ వాలంటీర్. సీ యూ ఆల్ ఇన్ సంక్రాంతి 2026. లెట్స్ మేక్ బిగ్ సక్సెస్. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు 2026. ఈ సంక్రాంతి మిగతా సంక్రాంతి కంటే చాలా బాగా ఉండాలంటే మనందరం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ వల్ల మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. మంచి సంక్రాంతి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఎస్బీఐలో జాబ్ చేస్తాను. అలాగే నేను ఈ అసోసియేషన్లోని గత 10-15 సంవత్సరాలు బట్టి నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఇక్కడ నేను ఒక కమిటీ అడ్వైజర్గా ఉంటున్నాను. సో రేపు జరగబోయే సంక్రాంతికి అందరూ వచ్చి ఎంజాయ్ చేద్దాము. తప్పకుండా రండి. అడ్వాన్స్డ్ హ్యాపీ పొంగల్. అందరికీ నమస్కారం. ఈసారి మనం ఈవెంట్ అవార్డు మన గురించి కాదు, అసలు అది ఎవరు తయారు చేశారో వాళ్ళ గురించి చూసిన తర్వాత మాట్లాడతాం. ప్లీజ్. తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు. సంగీత నృత్య సాహిత్య శిల్ప సరస సల్లాప వల్లభుడైన రాధాకృష్ణదేవరాయల వారి కీర్తి పతాక
ఇది దశ దిశలా విజయ దుందుమిమ్రోగించిన తెలుగు పతాక. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడి మాటని అజరామరం చేసిన తెలుగు వెలుగు ఏ రాధాకృష్ణరాజు. తెలుగువాడి వాడిని వేడిని దమ్ముని దన్నుని పెంచిన ఎత్తైన కోట బురుజు ఏ రాధాకృష్ణరాజు. 1947 ఆగస్టు 2వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో వెంకటరామరాజు వెంకటమ్మ పుణ్య దంపతుల 3వ సంతానంగా జన్మించిన రాధాకృష్ణరాజు విద్యాభ్యాసం తర్వాత బెంగళూరు చేరి అన్నగారు ఏఆర్ రాజు గారితో కలిసి 27 కన్నడ చలనచిత్రాలను నిర్మించడమే గాక 500కు పైగా తెలుగు కన్నడ హిందీ చిత్రాలను పంపిణీ చేసి అజంతా మూవీస్ ని చిరస్థాయిగా కన్నడ సినీ చరిత్రలో నిలిపారు. 56 సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న రాధాకృష్ణరాజు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల అభివృద్ధిలో కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్న కార్య సాధకుడిగా ఘనత వహించారు. 1975వ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల నుండి 5వ ప్రపంచ తెలుగు మహాసభల వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారినందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన కృషి వల్లభుడు ఏ రాధాకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారిని బెంగుళూరులో లక్షలాది తెలుగు కన్నడిగుల సమక్షంలో ఎంజీఆర్, రామకృష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సహా సత్కరించడం ఏ రాధాకృష్ణరాజుకే సాధ్యమైన సంచలనం. 1996 కోస్తాంధ్ర వరద బీభత్సానికి అల్లాడిన సమయంలో తెలుగు, తమిళ, హిందీ సినీ తారలతో సాంస్కృతిక విభావరి నిర్వహించి 5,80,00,000 విరాళాల్ని సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 12 కోట్ల రూపాయల్ని అందించడం చరిత్ర సృష్టించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ, చంద్రశేఖర కంబార, నిసార్ అహ్మద్ వంటి సాహితీకారుల సాహిత్యాన్ని అనువాదం చేయించడంలో తెలుగు కన్నడ భాషల సమన్వయ సారథిగా విశేష ఖ్యాతి వహించడమే గాక కన్నడ సీమ నుండి ప్రతిష్టాత్మక కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళారత్న పురస్కారాన్ని, తమిళనాడు నుంచి కళైమామణి పురస్కారాన్ని, భారత ప్రభుత్వంచే కళాభూషణ్ వంటి పురస్కారాన్ని అందుకున్న సాంస్కృతిక బంధువు, అరుదైన కళా సింధువు ఏ రాధాకృష్ణరాజు. రాధాకృష్ణరాజు కళాకారుడు, వక్త, విద్యావేత్త, సామాజిక సేవకుడు, రాష్ట్రేతరాంధ్రుల అభ్యుదయవాది. 1967లో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం, 1968లో తెలుగు విజ్ఞాన సమితి, 1978లో కర్ణాటక తెలుగు అకాడమీ, 1980లో పద్మావతి కళానికేతన్, 1983లో తిరుమల విద్యానికేతన్, 1990లో ద్రావిడ విశ్వవిద్యాలయ స్థాపనలో తోడ్పాటు, 90లోనే శ్రీకృష్ణదేవరాయ కళా మందిరం, 1998లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వం. సంస్థ, వేదిక ఏదైనా కావచ్చు, వాటిని దశాబ్దాల పైబడి విజయవంతంగా కొనసాగిస్తూ సాహితీ, సాంస్కృతిక, విద్యారంగాల్లో 56 సంవత్సరాలుగా అలు పెరుగక ఆగిపోక సాగిపోతున్న తెలుగు బాటసారి, మీకు మీరే సరి, మీరు మాకందిన కళాసిరి, క్షత్రియ కేసరి ఏ రాధాకృష్ణరాజు. బెంగళూరులో కన్నడ తెలుగు ప్రజల వారధిలా నిలుస్తోన్న తెలుగు విజ్ఞాన సమితి మడమ తిప్పని పౌరుషంతో, రాజీ పడని రాజసంతో దశాబ్దాలుగా రాణిస్తోందంటే అందుకు పునరంకితం మీ జీవితం, భావి తరాలకు స్ఫూర్తిదాయకం. సాహో రాధాకృష్ణరాజు, జయహో రాధాకృష్ణరాజు. ఎన్నెన్నో పురస్కారాలతో పాటు వీరి అపూర్వ సేవల్ని గుర్తించి కర్ణాటక ధార్మిక పరిషత్ సభ్యునిగా నియమిస్తే విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం ఆనందదాయకం. తరతరాలకు చెరిగిపోని కీర్తిని సముపార్జించుకుని జీవించిన జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించుకున్న రాజయోగి ఏ రాధాకృష్ణరాజు. శతమానం భవతి శతాయు పురుష్యతేంద్రియై ఆయుష్యవేంద్రియై ప్రతిష్ఠతే. అస్తు శుభమస్తు విజయోస్తు.
రాధాకృష్ణరాజ్కి మనం అందరం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఆయన చేసిన ఈవెంట్స్, ఆయన చేసిన అచీవ్మెంట్స్ వాళ్ళ ముందు మనం ఒక జస్ట్ లిల్లీ పుట్టు. ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు. సార్, మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మేము ఈ కల్చర్, యూనిటీ, సర్వీస్ ఏదైతే మన తెలుగు ప్రజలకి, బెంగళూరులో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ, అలాగే మనం అందరం ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ హానెస్ట్గా ఉండు మన బెంగళూరు సిటీని డెవలప్ చేసుకుంటూ అలానే మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో మీ జాడల్లో నడుస్తూనే ఉన్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ముందు సన్మానం చేస్తాము. అందరూ ఒక్కసారి మళ్ళీ ఉంచవలసిందిగా మా విజ్ఞప్తి. ఒక చిరు సత్కారం అండి. అందరూ కూడా ఒక్కసారి లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాం. ఒక చిరు సత్కారం. రాధాకృష్ణరాజు గారు, భాస్కర్ గారు, శేఖర్ గారు, శంకర్ గారు, విఘ్నేష్ గారు రండి. మన ఈసీటీ తరపున చిరు సత్కారం అండి. కర్ణాటక మాతే మహానుభావుడు కువెంపు రాశారు. మనం ఎక్కడున్నా ఏ మూలనున్నా భారతీయులం అనే భావన మనలో రావాలి.
ఆ తరువాతే మనం ఎవరైనా. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఎదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. మా వేదిక మీద ఇందాక మాట్లాడుతున్న కళాకారులు మిమ్మల్ని అడిగి అడిగి చప్పట్లు కొట్టించుకున్నారు. ఇదేనా భారత మాత మీద ఉండే అభిమానం? మీకు చప్పట్లు కొట్టలేరా? అమ్మ పేరు చెప్తే గట్టిగా. మహానుభావుడు నారాయణ రెడ్డి గారు అన్నారు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇప్పుడు రెండుగా వెలుగు జాతి, ఆంధ్ర తెలంగాణ. కానీ ఇప్పుడు నేనంటాను, వేల వేలగా వెలిగే తెలుగు జాతి మనది. ఎల్లే ఇరు ఏగే ఇరు, ఎల్లిద్దరు నీ కన్నడరాగిరు అని కన్నడంలో చెప్పిన మాటని గౌరవించి, కన్నడలతో సోదరులతో కలిసి మెలిసి ఆ భాషను గౌరవించి, అమ్మ భాషను గౌరవిస్తూ వస్తున్న మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒక మాట చెప్తున్నాను మీకు, ఈ సంస్కృతి, ఈ సంక్రాంతి, ఈ కాంతి మనందరినీ కలిపింది. ఇంతమంది వేల మంది ప్రజల్ని తీసుకొచ్చిందంటే అది మన సంస్కృతే కారణం. ఈ ఐక్యమత్యమే కావాలి మనకి. ఇదే జాతీయ సమైక్యత. ఇంతకంటే ఏం కావాలి? ఈ సిటీ ఏ సిటీలో ఉన్నా ఈనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని తలుచుకోవాల్సిన శుభదినం ఇది. లేచి నుంచొని మాట్లాడతాను ఆయన గురించి. ఆ మహానుభావునితో నాకు అంత సన్నిహితం. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ కర్ణాటక రాష్ట్రానికి పంపిణీ చేసే అదృష్టం నాకు దొరికింది. మద్రాసీలు చాపరాశిలోనే మనల్ని ఒక తెలుగు వారిగా యావత్ దేశానికి ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారికి. ఇప్పుడు మీరందరూ ఏ గడ్డ మీద ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఈ పల్లెలన్నీ పట్టానికి తీసుకొచ్చిన కీర్తి మన ఈ సిటీది. పల్లె వెలుగులు వెలుగుతా ఉంది. ఇది దశ దిశలా వెలగాలి, తెలుగు జాతి నిలవాలి. ఎక్కడున్నా మన ఆత్మగౌరవాన్ని మనం మర్చిపోకూడదు. నారాయణ రెడ్డి గారు అన్న ఒక్క మాట మాట్లాడి నా యొక్క ఈ 2 మాటలు ముగిస్తాను. స్వాభిమానం సభ్య లక్షణం, దురభిమానం దుర్వీర్వ లక్షణం, నిరుపమానం మాన లక్షణం, అభిమాన లక్షణం. ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం. ఈ రోజు మీ ముందు నుంచుని ఈ పొందిన గౌరవం, అభిమానం నిండైన తెలుగు జాతికి తల వంచి సమర్పించి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగు, జై జై తెలుగు. ఇప్పుడు మనకి ఇంకొక ఫెలిసిటేషన్ ఉందండి. ఆయన గురించి చెప్పాలంటే మనం ఆయన గురించి కూడా ఒక ఏవి వేద్దాం. కానీ ముందుగా మటుకు ఇప్పుడే అమ్మగారు ఒక మాట అన్నారనమాట, రాధాకృష్ణరాజు గారు అమ్మగారు. సో ఆవిడ ఇప్పటి వరకు ఏ స్టేజ్ ఎక్కలేదట ఇన్నేళ్లలో. సో ఫస్ట్ టైం మన ఈసిటీ తెలుగు అసోసియేషన్ మన అందరినీ చూసి ఆవిడ మన అందరినీ బ్లెస్ చేయడం కోసం ఆవిడ స్టేజ్. అమ్మ మీకు ధన్యవాదాలు, మా నమస్కారాలు. ఓకే, నా నెక్స్ట్ ఇప్పుడు మనకు వస్తున్న నెక్స్ట్ చీఫ్ గెస్ట్ అండ్ మనం ఫెలిసిటేట్ చేసే పర్సన్ యుగంధర్ పూలా గారు. ఆయన గురించి కూడా ఒక ఏవి ఉంది. సో అది వచ్చేలో Mr. Yugandhar Pula. He's a seasoned business leader with 23 years of experience across IT, academia, infrastructure and media. He is the group chairman of SBCS Holdings India and the founder director and CEO of SBCS India Private Limited. He also serves as director and CEO of Suman TV Karnataka, part of the Suman TV network, one of India's largest digital platforms. His leadership extends globally through roles with organizations in the UAE, Germany and Canada.
Beyond business, Mr. Pula is deeply committed to entrepreneurship, mentoring, business incubation, youth empowerment, and digital innovation. He represents a leadership vision that drives growth, builds institutions, and creates lasting social impact through his business and his role as Karnataka State Secretary in World Telugu IT Council. This is not just a journey of success, it is a journey of purpose, progress, and possibilities. Please welcome with a round of applause. Please, Pula, please welcome him with a great round of applause. Please, మీ హర్షం తెలియజేయాలి గట్టిగా తప్పట్లతో. మీ కరతాల ధ్వనులు ఇంకా వినపడాలి, స్టేజ్ వరకు రావట్లేదు. కమాన్, ఫెంటాస్టిక్. ఇంకా శ్రీ యుగంధర్ పూలా గారికి. యుగంధర్ పూలా గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మనలానే ఎంతోమంది ఐటీ ఇంజనీర్స్ లాగా టెక్ మహీంద్రా కంపెనీలో హీ వర్క్డ్ అండ్ దెన్ అక్కడ ఒక డెలివరీ మేనేజర్ కింద ఉండి ఆ తర్వాత హీ స్టార్టెడ్ ఫ్యూ కంపెనీస్. హీ హ్యాస్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసారు ఆయన లైఫ్లో. కానీ అవన్నీ ఎదుర్కొంటూ దుబాయ్లో ఒక ఐటీ కంపెనీ పెట్టి తర్వాత ఇక్కడ మన ఐటీ తెలుగు వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఇంకొక ఆర్గనైజేషన్లో కర్ణాటకని రిప్రజెంట్ చేస్తూ అలానే ఇక్కడ సుమన్ టీవీ కన్నడ డైరెక్టర్ అండ్ CEO కింద ఉంటూ ఈజ్ క్రియేటింగ్ ఎ బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యూత్. ఓకే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని నిలదొక్కుంటూ మనం అలా ఎదుగుతూ అలానే సొసైటీకి సేవ చేస్తూ ఉండాలని అందుకనేసే మనం యుగంధర్ సార్తో మాట్లాడి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హానరింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ సపోర్టింగ్ అస్. ఇప్పుడు ఆయనకి మనము యంగ్ ఎంటర్ప్రీనర్ ఎక్సలెన్స్ అవార్డ్ అని ప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ అవార్డ్ ప్రజెంట్ చేస్తుంది మనకి ఇగ్నేష్ గారు, మా ట్రెజరర్, అలానే SBI శ్రీనివాస్ గారు. ఆయన మాకు 10 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో ఇలా మాకు అందుగానే ఉన్నారు. సో వాళ్ళిద్దరూ మాకు ఫెసిలిటేట్ చేస్తారు. కమాన్, మనందరం కలిసి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వగలం మాస్టర్కి. దయచేసి అందరూ. యా, దట్స్ ద తెలుగు స్పిరిట్. కమాన్ ఎవ్రీవన్, ఇంకొంచెం జోష్తో. ఇలాంటి మహనీయుల్ని మనం ఎంతో మంది మనం పురస్కరించుకోవాలి. యా, దట్స్ ద కమాన్ అన్న ఇంకొకసారి. Thank you everyone, thank you. Sir, please support patient Kondali. Our journey began. ఇలాంటి సంక్రాంతులు మేము ఎంత అలసిపోతున్నాం మీ ఎంకరేజ్మెంట్తోనే 20th సంక్రాంతి వరకు పనిచేయగలమంటే మీ ఎంకరేజ్మెంటే కావాలి అందరికీ. అందరూ మళ్ళీ క్లాప్స్. మిగతా టీం అంతా భోజనం అరేంజ్మెంట్స్ లో రెడీగా ఉన్నారు. దయచేసి మీరు అందరూ మీ ప్లేస్ లో కూర్చుంటే ప్రతి బ్లాక్ కి, ప్రతి జోన్ కి, జోన్ A, జోన్ B, జోన్ C, జోన్ D జోన్ లేకపోయినా ప్రతి ఒక్కరికి భోజనం అరేంజ్మెంట్స్ అయ్యాయి. దయచేసి మీరు కూర్చోవాలి. ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి కళాకారులకి, మీడియా మిత్రులకి, ప్రత్యేకంగా మా సుమన్ టీవీ కర్ణాటక మిత్రులకి నమస్కారములు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఇవాళ ఈసీటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క సన్మానాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మరియు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అది అంత సులువుగా దొరికేది కాదని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మనకు పుస్తకాల్లో చదువుకోనటువంటి పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అక్కడ దొరకని జవాబులు మనము వెతుక్కొని మన మార్గానికి క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 23 సంవత్సరాలటువంటి సుదీర్ఘ ప్రయాణం ఒక ఎంప్లాయీగా, ఆంటర్ప్రినర్గా ప్రయాణం చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటూ ఎక్కడ కూడా అలసిపోకుండా నిరంతరము పాఠాలు నేర్చుకుంటూ ఇవాళ ఒక 9 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు స్థాపించి దుబాయ్లో ఒక 2 కంపెనీలు, ఒకటి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ మరియు ఐటీ కంపెనీ స్థాపించుకొని ముఖ్యంగా ఈ యొక్క సుమన్ టీవీ కర్ణాటక కంపెనీని స్థాపించడం. సుమన్ టీవీని మీరు తెలుగులో అందరూ కూడా ఆదరించారు. ద వన్ అండ్ ఓన్లీ ద లార్జెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ హ్యావింగ్ more than 10 crore subscribers across the India. సో అదే సుమన్ టీవీ ఇప్పుడు సుమన్ టీవీ కర్ణాటక ఆవిర్భవించి పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఇక్కడ స్థాపించడం జరిగింది. మీ ప్రేమము ఆదరాభిమానాలను సుమన్ టీవీపై ఎలా ఉంచారో సుమన్ టీవీ కర్ణాటక పైన కూడా అలాగే ఉంటారని, మీరు దాన్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thanks for the inspiring speech. ఇప్పుడే మన సుమన్ టీవీ మీ యూట్యూబ్లో ఓపెన్ చేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ వాళ్ళు మన టైటిల్ స్పాన్సర్ కిడ్స్ అందరికీ వాళ్ళు బ్లెస్సింగ్ తెలియజేశారు. Now I would request Rajesh LY sir, our another chief guest, DSP of Bangalore, Karnataka. Rajesh LY garu is a prominent Deputy Superintendent of Police, DYSP in Karnataka State Police, known for the community engagement, innovation, policing and work for the Lokayata. Come on, big round of applause for Rajesh garu. He gained attention for his initiatives with SSLC students, operations against Veerappan, and involvement in anti-corruption investigations, often appearing in media for people-friendly approach and dedication in the duty. Career and roles: Deputy Superintendent of Police in Karnataka, currently listed part of the Karnataka Lokayata SIT Special Investigation Team. His experience in tackling crime, youth engagement is promoting civic sense. Come on everyone, big round of applause for our another chief guest Rajesh garu. I would request Shankarana. Sound. Yes. Welcome. Awarded the Jeevan Raksha Medal and from the Union Home Minister Medal for the excellence in investigation. వాళ్ళని సేఫ్ గా బెంగళూరుకి తీసుకురావాలి. Come on, big round of applause for our Rajesh garu. ఆ వీడియో మాత్రం బయటికి రాకూడదు. వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏదైతే జరగకూడదని నా కూతురు నోర్మించారో ఇప్పుడు అదే జరిగింది. శిక్షించడం ఒక్కటే సిస్టమ్ పని కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఫినిష్ చేయి. ఎంత కావాలమ్మా నీకు? Come on. మన స్వారాల అబ్బాయి నెక్స్ట్ ఒక మూవీలో కూడా హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అది లేటెస్ట్ గా మనకి రిలీజ్ కూడా ఉంటుంది. బిగ్ థ్యాంక్ యూ సార్. Huge round of applause. Come on everyone. Huge round of applause because he is serving our government and people. మనం సింగం మూవీలో రియల్ హీరో, అక్కడ రియల్ హీరో అయితే ఇక్కడ రియల్ హీరో మన రాజేష్ సార్.
Come on! Yes, the real life Singham. Truly well said, Kishore Garu, real life Singham. And he is known for public friendly approach. Police అనగానే జనరల్ భయంతో స్టార్ట్ అవుతుంది, but he is known for friendly approach with all the public. దయచేసి డిన్నర్ కౌంటర్స్ దగ్గర అప్పుడే లైన్ వద్దు, మన ఈవెంట్స్ చేస్తూ డిన్నర్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. పిల్లలు ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇద్దాము. దయచేసి పిల్లల్ని లేడీస్ని పంపించండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. కౌంటర్స్ దగ్గర ఎవరైతే ఆకలి వేయట్లేదో దయచేసి మా వాలంటీర్స్కి సపోర్ట్ చేయండి. ఇది మన ఇంట్లో ఫంక్షన్, మన చెల్లి ఫంక్షన్ పెళ్లి కానీ మన అన్న పెళ్లి కానీ చేస్తున్నట్టే మీరు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా తీసుకొని భోజనం వడ్డించే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళతో ಸ್ಮೈಲ್లో ಥ್ಯಾಂಕ್ ಯು చెప్పండి. ದಟ್ಸ್ ಅ ಗ್ರಾಟಿಟ್ಯೂಡ್. ಕರ್ನಾಟಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ತೆಲುಗು ಮಕ್ಕಳಿಗೆ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ಈ ಸಿಟಿನಲ್ಲಿ 10ನೇ ವರ್ಷ ಒಂದು ಸಂಕ್ರಾಂತಿಯ ಹಬ್ಬ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂದ್ರೆ ಅದು ಬಹಳ ಖುಷಿ ಕೊಡುವಂತ ವಿಚಾರ. ಯಾಕೆಂದ್ರೆ ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ಮೂರಲ್ಲ 10ನೇ ವರ್ಷ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಅದು ಒಂದು ದೊಡ್ಡ ಅಚೀವ್ಮೆಂಟ್. ಸೊ ಎಂಟೈರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮತ್ತೆ ಟೀಮ್ಗೆ ಪ್ಲೀಸ್ ಗಿವ್ ಬಿಗ್ ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಟು ದಮ್. ರಾಧಾಕೃಷ್ಣ ಸರ್, ದ ಅಂಬಾಸಿಡರ್ ಬಿಟ್ವೀನ್ ಕನ್ನಡ ಅಂಡ್ ತೆಲುಗು. ಯಾಕೆಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಂದು ಕನ್ನಡ ಸಿನಿಮಾಗಳು ಸಹೋದರರ ಸವಾಲಾಗ್ಲಿ ಮತ್ತೊಂದಾಗ್ಲಿ ತಗೊಂಡು, ಹಾಗೆ NT ರಾಮರಾವ್ ಸರ್ ಮೂವೀಸ್ನ ಎಂಟೈರ್ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ತಂದಂತಹ ಒಂದು ಕಲ್ಚರಲ್ ಬಾಂಡ್. ಯಾಕೆಂದ್ರೆ ಯಾರೊಬ್ರು ಕವಿ ಹೇಳ್ತಾರೆ ತೆಲುಗುನಲ್ಲಿ, ದೇಶమంటే మట్టి కాదురో ఈ జనాలు ಅಂತ. దట్ ఈస్ ద పబ్లిక్ who are the property and asset of this country. Either you are a Kannadiga or a Telugu or a Tamil or Malayali, all different flowers in one garden. And super. Either Kannada or Telugu is not just a language, it is an emotions and it is a cultural of the flow of the thoughts. ಸ್ವಲ್ಪ mic ad volume kodi. It is a cultural flow of the thoughts. So hage ఈ రోజు సంక్రాంతి పండుగ జరుపుతున్న అన్ని సహోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎప్పుడు హైదరాబాద్ ఒక టూర్ వెళ్ళాను, ఆర్ ప్రాబబలీ నా లైఫ్ టైంలో 5 to 6 times ఐ వుడ్ హావ్ గాన్ టు ఆంధ్రప్రదేశ్. మనమంతా ఇక్కడే ఉంటాము. ఇక్కడ బెంగళూరులో ఉనుకొని మాకు తెలుగు కొంచెం కొంచెంగా మాట్లాడితే తెలుస్తుంది. ఇక్కడ పుట్టి పెరిగాము. ఆంధ్ర మన నైబర్హుడ్. పబ్బులో సాంగ్ వేస్తే జై జై బాలయ్య అన్ని బెంగళూరియన్స్ డాన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రీమియర్ షో బెంగళూరులో జరుగుతుంది. అవునా కాదా? సరుకు తెలిసి ఉంటుంది. ప్రేమాభిషేకం 100 days ఆంధ్రాలో వాడితే బెంగళూరు పల్లవి థియేటర్లో 1 year 300 days జరిగింది. So Kannada people have got so much of love and affection for the people of Telugu and Teluguites. ಹಾಗೆ ನಿಮಗೂ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಆಂಧ್ರಾಗೆ ಬರದೇ ಇರೋ ನಾನು ತೆಲುಗು ಇಲ್ಲಿಂದ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತಂದರೆ ಇಲ್ಲಿ ಬಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇದ್ದ ಮೇಲೆ ನೀವು ಇಲ್ಲಿದ್ಕೊಂಡು ನೀವು ತೆಲುಗು ಮಾತಾಡಬೇಕು. ರಾಧಾಕೃಷ್ಣ ಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರು, ಎಲ್ಲಾದರೂ ಇರು ಎಂದಾದರೂ ಇರು ಎಂದೆಂದಿಗೂ ನೀ ಕನ್ನಡವಾಗಿರು. ದಟ್ ಈಸ್ ಫಾರ್ ಕನ್ನಡಿಗ. ಹಾಗೆ ತೆಲುಗುಗೆ మీరు ఎక్కడ ఉండే ఎక్కడ బి ఏ తెలుగుైట్ ఇన్ యువర్ ప్లేస్. But at the same time, the place, the land, we love that place. If I would have been in Andhra, ನನ್ನ ತೆಲುಗು ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರ್ತಾ ಇತ್ತು. ಸೊ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ ಅಂದರೆ 50% ಚೀಟಿಂಗ್ ನಿಮ್ಗೆ ಆಗಲ್ಲ, ಫ್ರಾಡ್ ಆಗಲ್ಲ. ದ ಮೋಸ್ಟ್ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಇಸ್ ಹ್ಯಾಪನಿಂಗ್ ಇನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್. ಬೀಯಿಂಗ್ ಎ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್, ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಜಸ್ಟ್ ಸೇ 2 things. ಪ್ಲೀಸ್ ಬಿ ಕೇರ್ಫುಲ್. ಸೊ RTO ಚಲನ್ ಅಂತ ಬರುತ್ತೆ, APK ಫೈಲ್ ಇರುತ್ತೆ, ಡೋಂಟ್ ಪ್ರೆಸ್ ದಟ್ ಲಿಂಕ್. ಪ್ಲೀಸ್ ಬಿ ಕೇರ್ಫುಲ್, ಡೋಂಟ್ ಪ್ರೆಸ್ ಎನಿ ಲಿಂಕ್. ನಮ್ಮ ಶಂಕರ್ ಸರ್ ಇದಾರಲ್ಲ, ಈ ಏಜಲ್ಲಿ ಇದ್ರೆ ಒಂದು ಫೇಸ್ಬುಕ್ಕಲ್ಲಿ ಫ್ರೆಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಬರುತ್ತೆ. ವಿಲ್ ಗೆಟ್ ಅ ಫ್ರೆಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಬೈ ಸೇಮ್ ಅಂಜಲಿ ಶರ್ಮಾ, ದ ಬ್ಯೂಟಿಫುಲ್ ಲೇಡಿ. ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ದೇ ವಿಲ್ ಅಕ್ಸೆಪ್ಟ್ ದ ಫ್ರೆಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್. ಆಫ್ಟರ್ ಸಮ್ ಟೈಮ್
there will be a message. Please give me your WhatsApp number. You're looking very handsome. Look at his smile. Definitely he'll be very happy. He will tell, please come to the room and make video call. Don't know, nice girl, Anjali Sharma, giving a friend request, asking for video call. Will Shankar sir miss the opportunity? Indugaru. No one immediately he takes a video call, but unfortunately there will be a girl other side. And he will become nude, that girl, and he will be shocking. But they'll do the screen recording and immediately they'll start threatening for 2,000 rupees, 5,000 rupees. So 2,000, 5,000 rupees kada into Maryada Prashne. Otherwise they'll tell, we will send the video in YouTube to your family members. So this is how they commit fraud. And they make you member of Telegram channel. They tell, you give 10,000 rupees today and you will get 1 lakh. Immediately you'll be very happy and they'll create an account and it will be showing in the graph. So please be careful. Yav dabbu easy ga raadu until and unless you work hard. If some money is coming easily to you, there is a problem behind that. And later on you'll get the problem also. So don't fall trap for all those things. Just I said Shankar sir name. He's a very nice person. He will not accept any girl's friend request. So if it is Ashok Anand or something, he may try to do something. Anand, I don't know about him. He may accept the friend request. But please be careful by accepting anything and keep watch on your kids what they are doing. Don't accept any unknown friend request in Instagram. Many people have got a craze that how many likes I am getting, how many people are my followers. But eventually that will end up in problem. So please be careful. It is only for the people in the public platform, they need a social media to support something. But it is not necessary for everyone to get involved in social media so deeply so that it can affect back. So, and women also, please be careful. Husband, వాళ్ళ పాకెట్లో డబ్బులు అంతా తీసి తర్వాత they will invest on something. And they will be not able to tell when they get cheated also in the family because they will ask from where did you get that money. So they would have done some savings. But later on, if they lose that, they come crying to the police station. So please be careful about that. And even matrimonial sites also not very safe. So I don't know how many people are unmarried here. Please be careful in the matrimonial site also whenever you are getting some request or getting any other contacts. So please be safe and have a peaceful and happy life. Andarku, thanks cheptu. So for this function, it has been very happy to see you all together. And our Dayanand Reddy sir, my very good old friend, has come here. So please give him big applause and we will welcome Mr. Dayanand Reddy sir, who has come here. Since I was sub-inspector in Anekal 2004, I know him in very, very close context. And he has been always supportive to everyone. And he has made a name for himself as a leader. And apart from that, as a police officer, I said what all I need to say. And being a father of a son, I'd like to say two things. Like my son name is Jaisurya Azad. Recently, I acted as a hero in movie by name The Task. So on the same movie, Mutyala Productions House, that Kishore, the son of Subaya sir, they want to dub it in Telugu. And they have done the teaser and shortly they'll be releasing the trailer also. So probably that may come in Telugu in OTT platforms or in theaters. If it comes, just give your support if the movie is good. Otherwise, don't support. That's it. And once again, it was nice seeing you all. ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಸೇಫ್ ಆಗಿರಿ, ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ವಿಕ್ಟಿಮ್ಸ್ ಆಗಬೇಡಿ, ಮಕ್ಕಳನ್ನ ಚೆನ್ನಾಗಿ ಓದಿಸಿ, ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡಿಸಿ, ಲೆಟ್ ದೆಮ್ ಪ್ಲೇ ಇನ್ ದ ಗ್ರೌಂಡ್, ಒಳ್ಳೆ ಎಜುಕೇಷನ್ ಕೊಡಿ, ಹ್ಯಾಪಿ ಲೈಫ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್, ಥ್ಯಾಂಕ್ ಯು, ನಮಸ್ಕಾರ, ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಜೈ ತೆಲುಗು, ಥ್ಯಾಂಕ್ ಯು.